హైదరాబాద్ రామంతపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. శక్తి స్కీమ్ జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళన 4వ రోజుకు చేరుకుంది. ఈ ఆందోళనకు బీఆర్ఎస్వీ విద్యార్థి సంఘం మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆందోళనలో పాల్గొన్న పలువురు బీఆర్ఎస్వీ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఉప్పల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. నువ్వు ఇక్కడ కూర్చోరా పాలిటెక్నిక్ కాలేజీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 97ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి రామంతపూర్లో నిరసన కార్యక్రమం తెలియజేసింది. విద్యార్థులకి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ నుండి విద్యార్థి వర్గం బీఆర్ఎస్ పూర్తిగా మద్దతు ఇస్తుంది. స్కిల్ ఇండియా యూనివర్సిటీకి ఎందుకు అటాచ్ చేయాలా అంటే ఇక్కడ పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ పోకుండా ఆపే ప్రయత్నం ఆపే కుట్ర రేవంత్ రెడ్డి చేస్తారు. వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ పోతే బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. కానీ ఈ రేవంత్ రెడ్డి ఆపి వీళ్ళని లేబర్ పని చేసుకోవడానికి పంపిస్తారు. టెక్నికల్ ఉన్నది, అట్లాంటి టెక్నికల్ ఉన్న రేవంత్ రెడ్డి నువ్వు ఎందుకు ఆపుతున్నావు? ఎవరితో చర్చించకుండా, కనీసం ప్రొఫెసర్లతో చర్చించకుండా, విద్యార్థి సంఘాలతో చర్చించకుండా, విద్యార్థులతో చర్చించకుండా నువ్వు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నావు కదా. దీన్ని వెంటనే నువ్వు రద్దు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ నుండి డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఆల్రెడీ 2 రోజులు 3 రోజులకి ఆందోళన మొదలైన విద్యార్థులు స్వయంగా మొత్తం రాష్ట్రంలో వస్తున్నారు. నిన్న చూసుకుంటే మహబూబాబాద్ లో ఒక సిఐ డైరెక్ట్ నిరసన చేసిన విద్యార్థి గొంతు పట్టుకొని పిసుకుతున్నాడు, చంపే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి పోలీసు వాళ్ళు కూడా విద్యార్థుల నిరసన సహకరించాలా, జీవో నెంబర్ 97 రద్దు చేయాలని బీఆర్ఎస్ నుండి డిమాండ్ చేస్తాం. లేని పక్షాన రేవంత్ రెడ్డి నీ ఇల్లు కూడా మేము ముట్టడిస్తామని తెలియజేస్తుంది. రెడ్డి గారు జీవో నెంబర్ 97 తీసుకొచ్చారు. దీనివల్ల మాకు చాలా నష్టాలు ఉన్నాయి. దీనివల్ల మాకు చాలా నష్టాలు వస్తాయి. ఫ్యూచర్లో మేము బతకలేదు. సో తెచ్చే జీవో నెంబర్ 97ని రద్దు చేసి మా పాత విధానం ఏదైతే ఉందో దాన్నినే కంటిన్యూ చేయమని రేవంత్ రెడ్డి గారు కోరుతున్నాం. ఇది ఒక్కటే మాకు కావాల్సింది. ఏదైతే ఒకవేళ తీసుకురాకపోతే అందరు పాలిటెక్నిక్ విద్యార్థులు అందరూ రోడ్ల మీద ఉంటాం. ఇది ఒక మా డిమాండ్. మా డిమాండ్ ఏంటిదంటే ఇప్పుడు తెచ్చిన పాత కరిక్యులర్ ఏదైతే ఉందో డిప్లొమా అయిపోయిన తర్వాత లేటర్ ఏంటి ఏదైతే ఉందో అది అంతే ఉంచాలి. డిప్లొమాని ఏ చేంజ్ చేయొద్దు, ఆ చేంజ్ అంతే ఉంచాలని మా మనవి. రెడ్డి